వందే మాతరాన్ని 2 చరణాలు పాడడం కరెక్ట్ అంటారా? పాడిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకోవడం కరెక్ట్ అంటారా? ప్రభుత్వం ఒక కఠినమైన నియమ నిబంధనలను పెట్టిన తర్వాత కూడా పాడకపోవడం కరెక్టా? సామాన్యులు ఇలా చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు ఇలా చేస్తున్నారు? చేసి ఎందుకు సమర్థించుకుంటున్నారు? ఓవైసీ లాంటి నేతలు మా మత మనోభావాలను దెబ్బతీస్తుంది, అందుకే మేము పాడట్లేదు అని చెబితే అర్థం ఉంది. దాని గురించి తర్వాత చర్చ జరుపుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియో. ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ నేతలు వందే మాతర గీతాన్ని 2 చరణాలు మాత్రమే పాడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు జరిగింది కాదు, ఈ పొద్దు నుంచే చేస్తుంది కాదు, ఎప్పటి నుంచో జమానా నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు వందే మాతర గేయాన్ని అవమానిస్తూ, తప్పుబడుతూ, 2 చరణాలు మాత్రమే పాడుతూ ముస్లిం మైనారిటీలను బొజ్జగించే ప్రయత్నం చేస్తూ, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే రీసెంట్గా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిపారు. అలా జరిపినప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ ఏంటి? 6 చరణాలను పాడాలి, కంప్లీట్గా వందే మాతర గేయాన్ని పాడాలి. పాడే సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేసినా, ఇబ్బంది పెట్టినా, గేయాన్ని అవమానించినా 3 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, కొన్నిసార్లు 2 కూడా విధించవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ బిల్లు పార్లమెంట్లో మూజువాణి ఓటు ద్వారా పాస్ అయింది. ప్రతిపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించాయి. అయినా బిల్లు పాస్ అయింది అనుకోండి, అది వేరే విషయం. బిల్లు పాస్ అయిన తర్వాత మొట్టమొదటి స్వతంత్ర వేడుకలు జరిగాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వితండవాదాన్ని తెరపైకి తీసుకుంది. జాతీయ గేయం పాడుతున్నప్పుడు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, వీరు ముగ్గురు ఆ గేయాన్ని డిస్టర్బ్ చేశారు. ఎలా ఉందంటే వాళ్ళ వాదన, ఆపండి 2 చరణాలు అయిపోయింది కదా, ఎందుకు పాడుతున్నారు ఇంకా? మీకు మైండ్ పనిచేయదా? వాళ్ళు రూల్ పెడితే మీరు పాడేస్తారా? మీకు కాస్తైనా బుర్ర ఉండాలి కదా. అంటే మల్లికార్జున్ ఖర్గే గారు ఆపమని చెప్పండి, ఏంటిది తమాషాలుగా ఉందా అని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారితో, అక్కడ ఆ సభను నిర్వహించేటువంటి వ్యక్తులతో పోట్లాడుతున్నట్టుగా మనకు విజువల్స్ కనిపిస్తాయి. అంటే ఎగ్జాక్ట్గా నేను కాస్త మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను, కానీ అది కాదు జరిగింది, వాస్తవానికి అట్లానే జరిగింది అని అనుకోవచ్చు. ఇంతలో రాహుల్ గాంధీ గారికి అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటో అర్థం కాల. ఇదేంటి మనం మధ్యలోనే ఆపమని చెప్పాం, ఫుల్ సాంగ్ వస్తుందని మా అమ్మగారు ఆపుతున్నారనుకుంటా, మనం కూడా ఇన్వాల్వ్ అవుదామని ఆయనే ఇన్వాల్వ్ అయ్యారు. సరే, ఆ వీడియో బయటకు వచ్చింది, సీసీ ఫుటేజ్. తర్వాత తర్జన భర్జనలు పడి దాన్ని కవర్ చేయడానికి 1కి 4 అబద్ధాలు చెప్పారు. అబ్బాయి లేదండి, మల్లికార్జున్ ఖర్గే గారికి నుంచోలేకపోతున్నారు, కుర్చీ చేయమని చెప్పాం, అది చెప్పాం, ఇది చెప్పాం, రకరకాల మాటలు మాట్లాడి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసి మళ్ళీ బోర్లా పడ్డారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే, మనం చూస్తున్న విషయమే. ఇది ఎవ్వరూ దాచలేనటువంటి తెరిచిన పుస్తకం. అయితే ఇప్పుడు ఈ వందే మాతర గేయాన్ని 2 చరణాలు మాత్రమే పాడడం, ఆ రోజేమో కుర్చీ కోసం ఆపామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం చెప్తుందంటే, అబ్బాయి లేదండి, 1937లో కలకత్తాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది, అందులో నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు పాల్గొన్నారండి, గాంధీజీ గారు కూడా ఉన్నారు. అప్పుడు 2 చరణాలు మాత్రమే పాడాలని మేము నిర్ణయించుకున్నామండి, అందుకే ఇప్పుడు అలానే చేస్తున్నామండి అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే మీరు అప్పుడెప్పుడో 1937లో స్వతంత్రం రాకముందు మీ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుపుకున్నారు. అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించింది కాదు, అప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడలేదు, మీరు పెట్టుకున్నటువంటి సమావేశం అది. సరే, నెహ్రూ గారు లేదంటే సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లాంటి కొంతమంది ప్రముఖ వ్యక్తులు అగ్రి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు స్వతంత్రోద్యమంలో ముస్లిం సోదరులు కూడా పాల్గొన్నారు కాబట్టి ఏదో వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడం కోసం ఇంకోటి అంశం ఏదైనా అయి ఉండొచ్చు, దానికోసం అట్లా చేశారు. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. 1937 నుంచి 2026కి వచ్చాం. భారతదేశం మీద శత్రువుల కన్నుబడింది. ఈ దేశానికి ఒక్కటిగా ఉన్నాం, ఐకమత్యమే మహాబలం, మేము ఐకమత్యంగా ఉన్నాం, యూనిటీ ఉంది మాలో అని నిరూపించుకోవడానికి ప్రస్తుతం మనకి ముస్లిం, హిందూ, క్రైస్తవం అనేటువంటి తేడాలు లేకుండా అందరూ భారతదేశాన్ని ఒకే తాటి మీద నడిపిస్తున్నారు. తేడా వస్తే ముగ్గురు ఏకమైపోతారా బాబు, మన తాట తీసేస్తారన్న భయం శత్రువుల్లో రావాలి అంటే మనలో ఐకమత్యం ఉండాలి. ఆ ఐకమత్యం ఉండాలి అంటే ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరం కలిసి ఒప్పుకోవాలి, ముక్త కంఠంతో ఈ సంస్కరణను ఆమోదించాలి, ఆ గేయాన్ని మనం పాడడానికి ప్రయత్నం చేయాలి. అదిగో చూడండి రా, భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వందే మాతర గీతాన్ని పాడుతున్నారు, అలాగే క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు వందే మాతర గీతాన్ని పాడుతున్నారు, వారి మాతృభూమిని దేవతలతో పోల్చుకుంటున్నారు, మనం ఏం చేయలేవురా అనే విషయం శత్రువులకు అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలంటే అందరం కలిసి వందే మాతర గేయాన్ని పాడాలి. సరే, ముస్లిమ్స్
ముస్లిం సోదరులు కొంతమందికి అభ్యంతరం అనిపించవచ్చు, అభ్యంతరకరంగా ఉండొచ్చు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, దాన్ని ఏం చేయాలనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ కాంగ్రెస్ మాత్రం ముందు మైనారిటీల బుజ్జగింపు కోసం, మైనారిటీల ఓట్ల కోసం ప్రాధాయపడుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రయత్నం చేసి బొక్కబారలా పడుతుంది. అయితే ఈ వందే మాతర గేయాన్ని అవమానించడం ఇదే మొదటిసారి అంటే అబ్బే లేదు, చరిత్రలో కొన్ని వందల సార్లు జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం మనం. వందే మాతరం శతాబ్ది వేడుకలకు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు గైర్హాజరయ్యారు. అంటే వందే మాతర గేయానికి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా శతాబ్ది వేడుకలు జరుపుతున్నప్పుడు సొంత పార్టీ కార్యాలయానికే వారిద్దరూ రాలేదు. 2006లో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పాఠశాలలో వందే మాతరం పాడాల్సిన అవసరం లేదని, అది ప్రత్యేకించి తప్పనిసరి కాదని అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ పార్లమెంట్లోనే ప్రకటించారు. కర్ణాటకలో జరిగిన ఓ సభలో వందే మాతర గేయం పాడుతుంటే రాహుల్ గాంధీ గారు ప్రతిసారి వాచ్ చూసుకుంటూ అబ్బు టైం అయిపోతుందంటే 1 మినిట్ అయింది కాపండాయా అని పాడే వ్యక్తిని ఆపే ప్రయత్నం కూడా చేసి అప్పటి నుంచే వీళ్ళకి ఈ వందే మాతర గేయం పట్ల ఎందుకో సానుభూతి లేదు, ఇష్టపడలేదు. 2019 మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర సచివాలయంలో ఎప్పటి నుంచో కొనసాగుతుంది వందే మాతరం ఆచారం. అక్కడ ఆ గేయాన్ని పాడడం అనేది వాళ్ళు ఆచారంగా పాటిస్తున్నారు. అలా పాటిస్తుంటే ఆ ఫార్మాట్ని పూర్తిగా మార్చేసి ఏదో సాకు చెప్పి ఆ రాష్ట్ర సచివాలయంలో వందే మాతర గేయాన్ని పాడడం ఆపేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఒక ఆయన ఈ మధ్యనే వందే మాతర గీతం ఇస్లాంకు వ్యతిరేకం, అందుకనే మేము పాడమని చెప్పి లోక్సభ వేదిక పైనే బాహాటంగా చెప్పి, కానీ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవ్వరూ కూడా మాట్లాడలేదు, ఖండించారు. తెలంగాణలో వందే మాతర గేయాన్ని పాడాలనేది కంపల్సరీ చేశారు. చేసినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయకుండా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు నేతల యొక్క ప్రభావానికి లొంగిపోయి లేదా వారి ఓట్ల కోసం కాంప్రమైజ్ అయ్యి తెలంగాణలో స్కూల్స్లో కూడా వందే మాతర గేయం కంపల్సరీ కాదని చెప్పేశారు. చూడండి ఎంత బాధాకరమైన అంశం ఇది. కాంగ్రెస్ పార్టీ చర్యలు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ పార్టీ యొక్క ఉద్దేశాలను బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇస్లామిస్టు సంస్థల ఒత్తిడికి లొంగిపోయి భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, ఐకమత్యాన్ని, ఒకే తాటిపై నడుస్తామనేటువంటి విధి విధానాలని పూర్తిగా కాలరాస్తూ భారతదేశం విచ్ఛిన్నం అయిపోవాలి అనే ఆలోచనలు కలిగిన వ్యక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ వారి ఓట్ల కోసం వారిని బుజ్జగిస్తూ మరికొంతమంది వ్యక్తులు భారతదేశం పట్ల గౌరవం లేని వ్యక్తులతో కలిసి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని భారతదేశ ప్రజలంతా ఒకే తాటి మీద లేరు అని శత్రు దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా ఉంది. వందే మాతర గేయాన్ని పాడితేనే మనం అంతా ఒకే తాటి మీద ఉన్నట్ట బ్రదర్ అని మీరంతా అనుకోవచ్చు. ప్రతి దేశంలోనూ ఇలాంటి ఒక ప్రత్యేకమైన రూల్స్ కొన్ని ఉంటాయి. ఏ దేశమైనా సరే, మన దేశంలో FCRA నిబంధనలు తీసుకొస్తే గొడవ చేసి, ఆర్టికల్ 370 రద్దు అంటే గొడవ చేసి, యాంటీ పేపర్ లీకేజ్ బిల్ అంటే గొడవ చేసి, వందే మాతరం బిల్ అంటే గొడవ చేసి, నోట్ల రద్దు అంటే గొడవ చేశారు. ఇక ఏ సంస్కరణ చేసినా గొడవ చేస్తే మన దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన దేశాన్ని చూసి శత్రు దేశాలు ఎలా భయపడతాయి? 2 రాష్ట్రాల జనాభా అంత ఉండదు పాకిస్తాన్, మన మీద కాలు దూవుతూ ఉంటుంది. దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా ఒకే మాట మీద లేకపోవడమే. విభజించాలి అనేటువంటి తత్వం కొంతమంది వ్యక్తుల్లో ఉంది. వేరే దేశాల్లో FCRA లాంటి రూల్స్ కొన్ని ఉంటాయి. అక్కడ విదేశాల నుంచి నిధులు రానివ్వరు. అలానే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేశాన్ని గౌరవించాలి తప్ప వేరే అంశం ఏదైనా సరే వాళ్ళు ఉపేక్షించరు. మన దగ్గర అట్లా లేదు. మన దగ్గర పాకిస్తాన్ జెండా ఎగిరేయచ్చు, పాకిస్తాన్ జిందాబాద్ అనొచ్చు. మరి ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. వేరే కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో శత్రు దేశాల పేరు ఎత్తినా, శత్రు దేశాన్ని పొగిడినా కాల్చిపడేస్తారు. మన దగ్గర అట్లాంటివి కుదరవు. మన దగ్గర శత్రు దేశాన్ని పొగడొచ్చు కూడా, అయినా ఏమన్నా. సో ఇక్కడ వందే మాతరం అనేది స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసి కొత్త హుషారునిచ్చినటువంటి గేయం. అలాంటి గేయాన్ని పాడి భారతదేశాన్ని గౌరవించుకోవడం భారతీయులుగా మన బాధ్యత. వందే మాతరం అనే పదం అంత తేలికైన పదం కాదండి. స్వాతంత్రోద్యమంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ స్వాతంత్రోద్యమకారుల రక్తం పరుగులెత్తేలా, రక్తం మరిగి బ్రిటిష్ వారి తలలు తెగ నరికేలా ఆ గేయం మరి కాస్త ఉత్తేజపరిచింది. అలాంటి గేయాన్ని పాడడానికి నామోషిగా ఫీల్ అయితే హిందూ దేవీ దేవతలను పొగుడుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ హిందూ దేవీ దేవతలను పొగుడుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకునే వ్యక్తులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హిందూ దేవీ దేవతలను కాదు పొగుడుతుంది, భారతమాతను స్త్రీ శక్తితో పోలుస్తున్నారు. భారతమాతను స్త్రీ శక్తితో పోల్చడాన్ని డైజెస్ట్ చేసుకోలేని వ్యక్తులు దీనిని వ్యతిరేకిస్తారు. సో ఇది వందే మాతర గేయానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఒక తంతు. దానిని పాడకుండా తప్పించుకున్నటువంటి వ్యక్తులు చెబుతున్నటువంటి ఒక సాకు. నిజంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులను మీరు గౌరవించాలి అంటే
వందే మాతర గేయాన్ని కంప్లీట్గా పాడాలి అనేది నా అభిప్రాయం. ఎప్పుడో 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుకున్న ఒక పర్సనల్ మీటింగ్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము వందే మాతర గేయాన్ని పాడము అని ఆ మహనీయుల్ని అవమానించడం, బంకిం చంద్ర చటర్జీ లాంటి గొప్ప వ్యక్తులు రాసిన గేయాన్ని, ఆనందమఠ్ నవలను అవమానపరచడమే అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.